నిజామాబాద్ జిల్లా బోర్లం గురుకుల పాఠశాల ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆటో నుండి విద్యార్థులు దూకేసిన కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇది. కిడ్నాప్ కోణం వెలుగు చూస్తోంది. కిడ్నాప్ కి ప్రయత్నించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలతో కలిసి నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం బోర్లాం గురుకుల పాఠశాల విద్యార్థుల్లో ఆటోల నుండి ఒక్కొక్కరిగా కిందకు దూకేయడం, తీవ్ర గాయాలు కావడం, అందులో సంగీత అనే విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అయితే ఆటో డ్రైవర్ కాశీరాంతో పాటు పాఠశాలకు వచ్చిన దుర్గా అనే వ్యక్తి విద్యార్థులను భయపెట్టి ఆటో ఎక్కించి బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారని సంగీత తల్లిదండ్రులు ఆరోపించారు. తప్పించుకునే ప్రయత్నంలో విద్యార్థులను ఆటో నుండి దూకేశారని అధికారులకు తెలిపారు. కిడ్నాప్ యత్నించిన వారితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని సంగీత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని తండ్రి మరో విద్యార్థిని ఫోన్లో ఆరా తీయగా ఇదే విషయం బహిర్గతమైంది. ఆటో డ్రైవర్ తో పాటు వచ్చిన వ్యక్తి బెదిరించి ఆటో ఎక్కించినట్టు విద్యార్థిని తెలిపింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, స్పాట్ లో ఉన్న విద్యార్థిని ఏమంటోందో ఒక్కసారి చూద్దాం. ఏం జరిగిందో చెప్పు బెట్ట అంకుల్ కి. ఏం జరిగింది బేటా? అంకుల్ ఆమె డిన్నర్ కూడా తినలేదు. కిందికి వచ్చినాం మేము వాటర్ కని. అయితే ఆటోలో చైర్స్ వచ్చినాయి. ఆంటీ తీసి అక్కడకు పెట్టింది. ఆటో అంకుల్ తో వచ్చిన వేరే అంకుల్ భయపెట్టించుండు ఎక్కండి అని. ఎక్కడని ఎక్కించుడు? ఎక్కండి ఎక్కండి ఆడ దింపేస్తా అన్నాడు. వద్దు మా మేడం తిడతారు అని అన్నాం. అయితే మా ఎక్కండి అని కొంచెం గట్టిగా మాట్లాడిండు, భయంతో మాట్లాడిండు. అయితే మేము భయపడి మేము ఎక్కినాము. అంకుల్ ఆపండి అన్నాము. అయితే అంకుల్ ఆపలేడు, ఇంపియలేదని అంకుల్ కి ఇంకోసారి కూడా గట్టిగా అడిగినాము. అంకుల్ ఆపండి ఆపండి అన్నాం. ఆపలేడు. ఇక డ్రైవింగ్ చేసి అంకుల్ తో వేరే అంకుల్ వచ్చిండు. అంకుల్ చూడండి ఇంకా తీసుకెళ్తా అన్నాడు. ఇంకొక ఇట్లా కంటిన్యూగా దుంకేసినాం. ఐదుగురం దుంకేసిల్లు. అప్పుడు ఆ గేట్ దగ్గర ఆటో ఆపలేడు. గేట్ కుల్లా ఉండే, మొత్తం గేట్ కుల్లా ఉండే. సంగీతకు భయమై ఏం చేసింది, దుంకుదామని లేచింది. లేవ్వంగానే అయిపోయి పైన స్పీడ్ ఒకటిసారి స్పీడ్ పెంచుతానికి పైన గుద్దుకొని వచ్చి బయట పడ్డది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. లైవ్ లోనే ఉన్నారు. దివాకర్, సో అమ్మాయి స్పాట్ లో ఉన్న అమ్మాయి, సంగీతతో పాటు ప్రయాణించిన అమ్మాయి ఏం చెప్తుందో మనం విన్నాం. సో పోలీసులు డ్రైవర్ విచారణలో ఈ విషయాన్ని ఏమన్నా వెలికి తీశారా? సో ఆ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం తెలుస్తోంది? ఈ కిడ్నాప్ కోణం విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు పోలీసుల విచారణలో మాత్రం కేవలం ఏదైతే గతంలో చెప్పినట్లు అక్కడ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఫర్నిచర్ మోయించారు. ఆ మోయించడంలో భాగంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో ఇప్పటి వరకు ఉంది. కానీ తల్లిదండ్రులు మనతో పాటే ఉన్నారు. ఇక్కడ కలెక్టరేట్కి వచ్చారు. వీళ్ళు మధ్యాహ్నం నుంచి మొదట అడిషనల్ కలెక్టర్ని కలిశారు. తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరాలు వెల్లడించడం జరిగింది. ఎవరైతే సంగీత తండ్రి ఉన్నారో ఆయన విద్యార్థులు అందరూ, అందులో ఆటోలో ఉన్నటువంటి సంగీతతో పాటు మిగతా 5 కూడా ఉన్నారు. మొత్తం 6 ఆటోలో ఉన్నారు. ఈ 5తో ఈ సంగీత తండ్రి మాట్లాడడం జరిగింది. నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి కూడా మాట్లాడారు. ఆ రోజు బలవంతంగా తమను ఆటోలో ఎక్కించారు. ఆటోలో ఎక్కించిన తర్వాత గేట్ వద్ద దిగుతామన్నా కానీ ఆపకుండా ఆ డ్రైవర్ కాశీనాథ్తో పాటు ఇంకొక వ్యక్తి, కొత్త వ్యక్తి రావడం, ఆయన బెదిరించడంతో భయాందోళనకు గురై ఆటోలో నుంచి ఒకరికొకరుగా దూకేయడం జరిగింది. ఇందులో భాగంగానే సంగీత దూకే ప్రయత్నంలో ఆటోలో తీవ్ర గాయాల పాలై కింద పడిపోయి చనిపోయింది అని చెప్పి ఎవరైతే సంగీత తండ్రి ఉన్నాడో ఆయనకు బాలాజీకి ఆ బాధిత విద్యార్థులు తెలిపారు. వాళ్ళు వీడియోస్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఈ విషయంపై వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో కలిసి కలెక్టరేట్ దగ్గరికి చేరుకున్నారు. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ని కలిశారు. వారు పూర్తి విచారణ దర్యాప్తు చేయాలి. దీంట్లో బాధ్యులైనటువంటి ఆటో డ్రైవర్తో పాటు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి మద్యం సేవించి ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు కొత్త వ్యక్తులు లోపలికి అనుమతించినటువంటి ప్రిన్సిపల్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. తమకు న్యాయం చేయాలని చెప్పి కుటుంబం మధ్యాహ్నం నుంచి కలెక్టరేట్లోనే వేచి చూస్తుంది. కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. ఈ ఏదైతే జనవరి 25న బోర్లం గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతుంది. కొత్త మలుపు తిరిగింది. అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే పోలీసు విచారణలో మరింత లోతుగా విచారిస్తే ఇవన్నీ కూడా వీళ్ళంతా బాధిత విద్యార్థులు ఎవరైతే చెప్పారో బాలాజీతో అవన్నీ మీద ఎంక్వైరీ చేస్తే మాత్రం నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.